తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారు అన్న ఆరోపణలపై దర్యాప్తు కోసం సిట్ కొనసాగించాలా, ప్రత్యేక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలా అన్న అంశంపై నిర్ణయం తీసుకోనుంది. విచారణలో భాగంగా ఇరుపక్షాల వాదనలు వినిపించనున్నాయి. దీంతో పాటు పూర్తి స్థాయి కౌంటర్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సిద్ధార్థ లూథ్రా రోహత్గి వాదనలు వినిపించనున్నారు. గత సోమవారం దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఎవరితో దర్యాప్తు జరిపించాలో గురువారం నాటికి కేంద్ర ప్రభుత్వం తరపున ఒక అభిప్రాయం చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు తమకు సహకరించాలని సూచిస్తూ విచారణను గురువారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. తాను 4వ కోర్టులో మరో కేసు విచారణలో ఉన్నందున ఈ కేసు విచారణను శుక్రవారం ఉదయం తీసుకోవాలని ధర్మాసనానికి విన్నవించారు. ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న జస్టిస్ బిఆర్ గవాయ్ కల్తీ నెయ్యి వివాదం కేసును శుక్రవారం మొదటి నంబర్ కింద విచారించడానికి అంగీకరిస్తూ వాయిదా వేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, సర్వోన్నత న్యాయస్థానం ధర్మాసనం సరిగ్గా 10:30 గంటలకు కూర్చుంటుంది. ఆ తర్వాత అక్కడ విచారణ ప్రారంభమవుతుంది. ప్రధానంగా ఈరోజు భారత ప్రభుత్వ సీనియర్ న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసే ప్రతిపాదనలపైన ఆధారం చేసుకుని సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక నిర్ణయం తీసుకోబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేసినటువంటి సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందంతోనే ఈ దర్యాప్తును చేపించాలా, లేకపోతే ఒక స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలన్న అంశంపై ఇప్పటికే తుషార్ మెహతా తమకు అంటే ధర్మాసనానికి సూచిస్తారు. దాన్ని ఆధారం చేసుకుని నిర్ణయం తీసుకుంటామని చెప్పి అన్నారు. ఆ మేరకు తుషార్ మెహతా నిన్న వాయిదా కోరారు. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదించి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశంలో విచారణ చేసేందుకు తనకున్నటువంటి అభిప్రాయం ఏంటో తెలియజేసుకోవాలి, తెలుసుకొని ఆ మేరకు ధర్మాసనానికి తెలియచేయాలని చెప్పి కూడా నిన్న ధర్మాసనం చెప్పింది. ఆ మేరకు ఆ సూచన మేరకు ఈరోజు తుషార్ మెహతా ఎలాంటి ప్రతిపాదనలు ఇస్తారన్నది చాలా పూర్తి ఉత్కంఠతో వెంకటేశ్వర స్వామి భక్తులు, అదేవిధంగా దేశవ్యాప్తంగా దేశ ప్రజలంతా కూడా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇది చాలా కీలకమైనటువంటి తీర్పుగా మారబోతుంది. ప్రధానంగా ఈ శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించారన్న అంశంపై తీవ్ర స్థాయిలో వివాదాస్పదమైంది. ఆ ఆరోపణల నేపథ్యంలో పూర్తి నిజానిజాలు తెలుసుకునేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి సిట్టును కొనసాగించాలా, లేకపోతే ప్రత్యేక స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలన్న అంశంపైన ఈరోజు నిర్ణయం తీసుకోబోతుంది. అది చాలా కీలకంగా కూడా కాబోతుంది. ప్రధానంగా కొద్ది నిమిషాల్లోనే 10:30 గంటలకు విచారణ ప్రారంభమవుతుంది. తుషార్ మెహతా చేసే ప్రతిపాదనలు ఈరోజు కీలకంగా కాబోతున్నాయి. ఓకే ప్రసాద్.